అయితే తెల్లాపూర్, హైదరాబాద్ తెల్లాపూర్లో మాజీ సైనికుల ప్లాట్లేవో కబ్జాకు గురైనాయట. మరి ఎవరైనా ఈ 11 ప్లాట్లు కబ్జా చేసిందంటే మైహోం రామేశ్వరరావు కొడుకు, ఏం పేరు ఆయన పేరు, జూపల్లి శ్యామరావు అట. ఈ జూపల్లి శ్యామరావు ఈ 11 ప్లాట్లు కబ్జా చేసిరని పాపం వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసి, వీళ్ళంతా కూడా దేశ రక్షణ వ్యవస్థలో కీలకంగా పనిచేసిన మాజీ సైనికులు వీళ్ళు. ఏం జరిగింది, ఎక్కడ సర్వే నెంబర్లు ఇవి? 1985లో వీళ్ళు ప్లాట్లు కొన్నారట. 2012లో దీన్ని వ్యవసాయ భూమిగా మార్చేసారు. 2012లో దీన్ని వ్యవసాయ భూమిగా మార్చేసారు. ఇప్పుడు నేను ఒకరికి అమ్మినప్పుడు వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ భూమి. దాని తర్వాత వాళ్ళు ప్లాటింగ్ చేసుకున్నారు, లేఅవుట్ చేసినారు, వాళ్ళు ప్లాట్ల కింద డివైడ్ చేసి కొనుగోలు చేసుకున్నారు, అయిపోయింది, వాళ్ళ భూమిలో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఏం చేసిండు ఈ శ్యామరావు అనే ఈ మైహోం రామేశ్వరరావు బ్యాచ్ అంతా మళ్ళీ నన్ను అప్రోచ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనంటే అమ్మిన ఆయన నన్ను అప్రోచ్ అయ్యి మళ్ళీ దాన్ని అగ్రికల్చర్ భూమిగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్రెడీ లేఅవుట్ అయిన వాళ్ళని అందులోంచి మీరు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళని పంపించేసారు. ఇప్పుడు అందులోకి వెళ్తే బెదిరింపులు. ఇగో ప్లాట్లలోకి వెళ్తే గూండాలతో బెదిరింపులట. రాష్ట్రపతి నుంచి లేఖ వచ్చినా స్పందించని ప్రభుత్వాలు. న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభ్యర్థన. ఎక్కడిది? పటాన్ చెరు రామచంద్రాపురం మండల రెవెన్యూ పరిధిలి తెల్లాపూర్లోని సర్వే నెంబర్ 203, 477, 143లో 143తో పాటు కొల్లూరు గ్రామ పరిధిలోని మరో సర్వే నెంబర్ కలిపి 1985 సంవత్సరంలో వేసిన ఒక లేఅవుట్లో దేశ రక్షణ వ్యవస్థలో కీలకంగా పనిచేసిన నాటి డిఫెన్స్ ఉద్యోగులు డిఫెన్స్ పర్సనల్ హౌసింగ్ సొసైటీగా ఏర్పడి ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే భూముల ధరలకు రెక్కలు రావడంతో బడాబాబుల కన్ను పడ్డది. రామేశ్వరరావు తనయుడు జూపల్లి శ్యామరావు పాత పట్టా యజమాని కుటుంబ సభ్యులతో కుమ్మక్కయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు. 2012 12 తెలంగాణ రాకముందే రండి, మీరు రండి. 2012లో అప్పటి రెవెన్యూ అధికారుల సహకారంతో దశాబ్దాల క్రితమై వెంచర్ అయిన ఆ ప్లాట్లు మళ్ళీ వ్యవసాయ భూమిగా మారుస్తూ దొంగ పట్టా పాస్బుక్లు సృష్టించారని, ఆ పైన వాటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మాజీ సైనికులు ఆరోపిస్తున్నారు. ఈ లేఅవుట్లో అప్పటి క్యాడర్ ర్యాంకులను బట్టి 500 గజాలు, 400 గజాలు, 300 గజాల చొప్పున ప్లాట్లు కొనుగోలు చేసిరట. తాము దేశంలోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ దేశ భద్రత కోసం పాటుపడుతుంటే తమ ప్లాట్ల పైన కన్నేసిన కొందరు భూబకాసురులు ఆక్రమణలకు తెరలేపిరట. న్యాయం అడిగితే బెదిరింపులు. 20 కోట్ల విలువైన 11 ప్లాట్లను అడ్డగోలుగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. జూపల్లి శ్యామరావు దగ్గర పనిచేసే రాఘవేంద్రరావు అనే ఉద్యోగి మొదట్లో న్యాయం చేస్తాను అని నమ్మబలికిన తర్వాత తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. అడ్వకేట్ను ముందు పెట్టి ప్లాట్ల పైన ఆశలు వదులుకోవాలని బెదిరింపులకు గురి చేసిండట. తమ ప్లాట్లకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న ప్రహరీని కూడా ధ్వంసం చేసిరట. అయితే వీళ్ళు ఏం చేశారు, రాష్ట్రపతి దాకా పోయారు. తమకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రపతికి సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన రాష్ట్రపతి మాజీ సైనికులకు తక్షణమే న్యాయం చేయాలంటూ సీఎంఓకు లేఖలు రాసింది. ఇక్కడి వ్యవస్థలో ఇంతవరకు చలనం కూడా లేదు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, పేషీతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి పలుమార్లు మొరపెట్టుకున్న నో రిజల్ట్. సో ఇది పరిస్థితి. వాళ్ళు నా ముందున్నారు, రండి. మైక్ ఏది దగ్గర రండి, రండి అన్న రండి. ఎక్కడ మీదంతా ప్రాపర్? మీరు మహబూబ్నగర్. మీది ఎక్కడన్నా? రామంతపురం. మీది హస్తినాపురం. ఎన్నేళ్ళ నుంచి కొట్లాడుతున్నారు? ఇది 2002 వరకు బాగానే ఉండే సార్. 2002 వరకు బాగానే ఉండే. దాని తర్వాత ఈ మార్పులు జరిగినాయి సార్. ఇప్పుడు మీ ప్లాట్ ఇది సేల్ డీడా మీది? అవునండి, సేల్ డీడ్. ఇగో ఇది డిఫెన్స్ పర్సన్ హౌసింగ్ బోర్డ్ సొసైటీ అంటే రిజిస్టర్ ఫర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఏపీ డిఫెన్స్ కాలనీ. మీ పేరు పరమేశ్వరా? అవునండి, ప్లాట్ నెంబర్ 8. ఓకే. సో వాళ్ళ సేల్ డీడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. 21 ఆగస్ట్ 1985. అప్పుడు ఎవరు లేఅవుట్ ఎవరు చేసినారు అప్పుడు? మరి జీపీఏ హోల్డర్ దగ్గర నుంచి కొనుక్కున్నారు. మీరు జనార్దన్ రెడ్డి. సో అప్పటికి ఎన్నేళ్ళు అయింది? 20 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మాకు ఎట్లుంటారు, డిఫెన్స్ హౌస్ సొసైటీ అంటే ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, డిఫెన్స్ వాళ్ళు ఉంటారు. ఇది మొత్తం డిఫెన్స్ వాళ్ళ ప్లాట్స్, వేరే వాళ్ళు లేరు, ఓన్లీ డిఫెన్స్ ప్లాట్స్. యాజ్ పర్ ద కేటగిరీ ఆఫీసర్స్ కి 500 గజాలు, జూనియర్ కమిషనర్స్ కి 400 గజాలు, ఓఆర్స్ కు 300 గజాలు. నేను ఓఆర్ కేటగిరీ ఉన్నప్పుడు అది కొనుక్కున్నాను. డబ్బులు పెట్టి కొనుక్కున్నది? డబ్బులు పెట్టుకుంది కాదు. లేదండి, ఇగో చలాను ఇక్కడ కట్టినాం చూడండి. అదే కదా చలానే కదా కాదా?
ఇది సొసైటీకి కట్టిందండి. సొసైటీకి కట్టింది. అవును. ఓకే. 1985 లో సేల్ డీడ్. ఎక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇది? సంగారెడ్డి. సంగారెడ్డి. ఇప్పుడు ఏం జరిగింది అసలు? మేము ఎప్పుడు అక్కడ డిఫెన్స్ లో ఉన్నాం కదా సార్. దేశం ఏ దేశాలు తిరిగిరు మీరు? చాలా తిరిగి. అంటే నేను నేవీ నుంచి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళని కొనుక్కున్నాం. ఇందులో నేవీ వాళ్ళు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు. నేను నేవీ నుంచి. ఓన్లీ 11 ప్లాట్లకే ప్రాబ్లం ఎందుకు వచ్చింది? మిగతా వాళ్ళు ఎందుకు రాలే? మిగతా వాళ్ళు చాలా వరకు అమ్మేసుకున్నారు. చాలా వరకు అమ్మేసుకున్నారు. ఎవరికి అమ్మారు? ఇక ఇండివిజువల్ వేరే వాళ్ళకు ఉన్నారు. ఇప్పుడు ఒక దాంట్లో ఆడ కూడా కన్స్ట్రక్షన్. మొత్తం ఎన్ని ఎకరాల లేఅవుట్ ఇది? ఇది 12-13 ఎకరాల్లో ఉంది సార్. సో ఓన్లీ ఇప్పుడు 11 ప్లాట్ల వల్లే కొట్లాడుతురా? అవును సార్. మిగతా వాళ్ళే కూడా ఉంది, వాళ్ళే కూడా కబ్జా అయినా సార్. ఇప్పుడు మేము ఏంటి అక్కడ బయటకు వస్తున్న వాళ్ళు మీరు? అవును సార్. ఇప్పుడు మేము అక్కడ పోయి ఎప్పుడు ఇది? సమ్వేర్ 2006 లో సార్. ఓకే, 2006 లో. ఇవన్నీ ఫోటోలు పెడుతున్నాం సార్. ఫోటోలు పెడితే మేము పెడతాము, వాళ్ళు పీకేస్తారు. పెడతాము, వాళ్ళు పీకేస్తారు. పీకేస్తారు. అమావాస్య పౌర్ణమి మేము పెడితే అమావాస్య వాళ్ళు పీకేస్తున్నారు. ఎవరు పీకేస్తున్నారని కూడా తెలియదు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా వర్కౌట్ కాలేదు. ఎప్పటి నుంచి సమస్య స్టార్ట్ అయింది మీకు? 85 లో కొన్నారు. అవును సార్. ఆ తర్వాత ఏం ప్రాబ్లం లేదు. అది మీ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటే మై హోమ్ వాళ్ళు వచ్చి దాన్ని పీకేస్తున్నారు. మై హోమ్ వాళ్ళు తీసేస్తున్నారు. ఇప్పుడు డిఫెన్స్ సర్వీస్ లో ఏముంటారు, డిఫెన్స్ వాళ్ళకి కబ్జా కాదా అని అనుకుంటే మాకే రక్షణ లేకపోతే ఎట్లా సార్? 15 ఏళ్ళు మేము దేశం కాపాడినాం. 15 ఏళ్ళు నేను సర్వీస్ లో ఉండే దేశాన్ని, నా ప్లాట్ నేను రక్షించుకోలేకపోతే వాళ్ళకి అన్ని డబ్బులు ఉండే సార్. మా బిధవాళ్ళు తీసుకుంటే ఏమొస్తుంది? ఏమంటారు? ఇప్పుడు రామేశ్వరరావుని వాళ్ళ కొడుకుని ఏమైనా కలిసిరా మీరు ఎప్పుడన్నా? ఎక్కడ కలవలేదు. కలవడానికి అవకాశం లేదు. అడ్వకేట్ దగ్గరికి వెళ్తే అడ్వకేట్ మీది లేదు పోండి. వాళ్ళకి ఒక అడ్వకేట్ ఉండట, శర్మనో వర్మనో ఎవరు ఉన్నారు, ఆయన ఉన్నారు. మీది ఇక్కడ ప్లాట్ లేదండి, మీరు ఏం చేసుకుంటే వెళ్ళిపోండి, కోర్టుకు వెళ్ళిపోండి. బీదవాళ్ళ సార్ అది ఎప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేయలేదా? అడ్వకేట్ మాకు అడ్వకేట్ కూడా ముంచేస్తారు. 2 అడ్వకేట్లకు మాట్లాడడం. రఘు అని, మానేపల్లి రఘు అని, ఆయన కూడా ఏం చేయలేదు. ఇంకొక అడ్వకేట్కి వచ్చింది, ఆయన కూడా ఏం చేయలేదు. అందరు మమ్మల్ని ముంచేవాళ్ళే కానీ మాకు సాయం చేసేవాళ్ళు ఎవరే. దేశం గురించి మేము చేస్తామండి, అది జై హింద్ జై జవాన్ అంటారు కానీ చచ్చిపోతాక నేషనల్ ఫ్లాగ్ వేద్దాం, మాకు ఇచ్చేది ఏముంటదు. ఏడవకండి, ఎందుకు ఏడుస్తున్నారా? ఎంతకాలం సార్? సంబడి హ్యాస్ టు కమ్. ఎవరో ఒకరు బయటికి రావాలా. బయటికి రాకపోతే ఇది ఎట్లా పోయిపోతుంది? వాళ్ళకి అంతా ఆస్తున్నాయి సార్. మాదే కావాలా సార్? చిన్న ముక్క కదా సార్. మాకేదో సీఎం గారు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మీకు ఎంతమంది పిల్లలు? మీకు 2 పాపలే సార్. 2 పాపలు, 2 పెళ్లి లేపింది. మీరు ఎక్కడ ఉంటున్నారు? రామంతపూర్. ఓకే. 2006 లో స్టార్ట్ అయింది సమస్య. అవునండి, 2006 స్టార్ట్ అయింది. అది అన్ని ఫోర్జరీ డాక్యుమెంట్ చేశారు వాళ్ళు. ల్యాండ్ పరంగా 1, 2, 3, 4, 5 చేతులు మారిపోయాయి. ఇప్పుడు లాస్ట్ చివరికి వచ్చింది ఈయన దగ్గర ఉందండి. మమ్మల్ని రామేశ్వరరావు గారి దగ్గరికి, సరే శ్యామరావు గారి దగ్గరికి తీసుకుపోయి ఇస్తే బహుశా వాళ్ళకు ఇస్తారేమో, దాకా మమ్మల్ని పోనివ్వట్లేదు. మీరండి ఎవరు దగ్గరండి? ఎవరు ఇచ్చారు ఈ అపార్ట్మెంట్? ఓహో, మై హోమ్ వల్ల. మై హోమ్ హబ్ విజిటర్ పాస్. ఎవరిని కలవడానికి ఇచ్చారు? మరి ఏమైంది? మరి కలవలేదు. చెప్పండి మీరు. నేను ఇది రాంబాబు గారిదండి. ఈయన మిలిటరీలో పనిచేస్తారు. ఆయన నుంచి నేను 3 years బ్యాక్ తీసుకున్నాను సార్ ఇది. సో ఆయన దగ్గర నుంచి మీరు కొన్నారు? ఓకే. కొన్న తర్వాత తెలిసింది ఇది ప్రాబ్లం అని. అంత 3 years బ్యాక్ వరకు మీకు తెలీదా? వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు కదా? తెలియదు సార్. నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. మేము లీగల్ గా అప్రోచ్ అయ్యాము. వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ చూసి అంత ప్రాపర్ ఉందన్నారు. వీళ్ళు నాకు కాంటాక్ట్ లేకుండే. ఎంత పెట్టి కొన్నారు మీరు? నేను అరౌండ్ 75 lakhs పెట్టారు. ఇప్పుడు ఈసీ మా పేరు మీద. ఈసీ మీ పేరేనా? ఎల్ఆర్ఎస్ కూడా కట్టాను సార్. ఎల్ఆర్ఎస్ కూడా కట్టారు. ఎల్ఆర్ఎస్ కూడా కట్టించుకున్నారు. ఎల్ఆర్ఎస్ కూడా కట్టాను. ఇది రీసెంట్లీ కేసు వేసాను సార్. 2 months బ్యాక్ నేనే కోర్టుకి వెళ్ళారా? నేనే ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. ఎవరిని పార్టీ చేశారు? బిఎస్ఆర్ గార్డెన్స్ ఎవరు ఇల్లు? అది మన శ్యామరావు. సో విజయ్ సాగర్ మీరా? అవునండి. జే శ్యామరావు, జూపల్లి కృష్ణారావు. ఓకే. కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది? ఆర్డర్ జూపల్లి రామేశ్వరరావు సార్, సన్ ఆఫ్ శ్యామరావు, సన్ ఆఫ్ జూపల్లి రామేశ్వరరావు. ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది సార్. ఇచ్చిన తర్వాత కూడా అక్కడ పోతే మళ్ళీ రౌడీజం చేస్తున్నారు. అట్లే రానియట్లేదు.
పోలీసు కూడా కంప్లైంట్ చేస్తాం. CCTV పోలీసులు ఏ పోలీస్ స్టేషన్ ఇది? ఇది కొల్లూరు పోలీస్ కొల్లూరు పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ లో సిఐకి ఇచ్చిన ఎవరు రీసెంట్లీ రాఘవేందర్ రావు ఎవరు? రాఘవేంద్రరావు అంటే దగ్గర రండి మీరు. వాళ్ళ దగ్గర చేసిన మీరు రండి. మీరు ఎక్కడ పని చేశారు? నేను బిజినెస్ చేస్తాను. బిజినెస్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? మీరు ఒక్కరు. సో మీరు కూడా రాంబాబు. ఓకే, మీరు రాంబాబు గారు. మీరు ఆయనకి అమ్మిర్రా? రమేష్ బాబు. ఈ రాఘవేంద్ర రావు ఎవరు? వర్కర్ ఆయన దగ్గర. ప్రదీప్ ఎవరు? ప్రదీప్ వాళ్ళ వర్కర్ వాళ్ళ దగ్గర. రాజేష్ వర్కర్. అంటే జూపల్లి శ్యామరావు దగ్గర ఉండేవాళ్ళు. CCTV కెమెరా పెడితే తీసేసింది సార్. సో పోలీసుల నుంచి కూడా ఏం రెస్పాన్స్ లేదు. సిఐ గారు ఈసీ కొట్టినా మీదే వస్తుంది. ఈసీ కొట్టిన అప్డేట్ వర్క్ ఇప్పుడు ప్లాటింగ్ మీదే ప్లాటింగ్ అని మాట. అగ్రికల్చర్ ల్యాండ్ చూస్తే వాళ్ళది ఉన్నదేమో. అగ్రికల్చర్ అంతే కదా. 34 గుంటాస్ వాళ్ళు. ఇప్పుడు ఆయనకు అమ్మిన వాళ్ళు ఎవరు మరి? ఎందుకు అట్లా మీరు వాళ్ళని ఏమైనా అప్రోచ్ అయ్యారా? మీరు ఎవరిని? ఇప్పుడు ఎవరైతే ఆయనకి మీకు ఆల్రెడీ ప్లాటింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ కింద అమ్మిండు కదా. మేము వాళ్ళని శ్యామరావును కలవని లేదు. రాఘవేంద్ర ఆయన మొత్తం టోటల్ చూసుకునేది. అయితే యాక్చువల్లీ ఏంటంటే మాదే డాక్యుమెంట్ తప్పు అని రాఘవేంద్రరావు నిర్ధారించిండు. లీగల్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకెళ్ళిండు. వాళ్ళు కూడా మాది తప్పు డాక్యుమెంట్ అని చెప్పారు. కాంప్రమైజ్ అయితే మీకు న్యాయం చేస్తాం, మంచి సంగతి మాకు బయట పెట్టకండి, మేము చేస్తాం అనేసి. ఎవరిది తప్పు అన్నారు? మాదే తప్పు అన్నారు వాళ్ళు. అంటే మాదంటే రాఘవేంద్ర వాళ్ళు మీద వాళ్ళది. అదే అంటున్నా, మయోమోలది చేసుకున్న డాక్యుమెంట్ మా తప్పు జరిగింది, మా లీగల్ డిపార్ట్మెంట్ పొరపాటు చేసిరు, కొల్లూరు అనేసి తెల్లాపూర్ కాదు అనే సంగతిని పెట్టేసి మాకు మోసం చేసిరు అవతల. అది యాక్చువల్ తెల్లాపూరే. దాంట్లో మాదే తప్పు జరిగింది, పొరపాటు మా డాక్యుమెంట్ పొరపాటు అయింది, కూర్చొని మాట్లాడుకొని న్యాయం చేస్తామని చెప్పారు వాళ్ళు రాఘవేంద్ర. ఆ తర్వాత మయోమ దగ్గర 1 year బ్యాక్ పోయినాం. శ్యామరావు గెలవనీయలేదు. మీరు ఏం చేసుకుంటారో, మీకు ఎంత కావాలి 5-10 కావాలంటే ఇచ్చేస్తాం, 5-10 ఇస్తాం, లేకపోతే ఏం చేసుకుంటే చేసుకోపోరు అనేది ఇట్లా డిమాండ్. ఓన్లీ మీరు 11 మందే ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా ఇక వాళ్ళతో మనకు సంబంధం లేదు. టోటల్ ఇదంతా లేఅవుట్, ఇదంతా కబ్జా గురి అయిపోయింది మొత్తం టోటల్. ఇదంతా కబ్జా గురి అయిపోయింది. అది విలేజ్ కచ్చ లేఅవుట్. ఇది అప్పట్లో జీపీ లేఅవుట్. 11 plots. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళంతా ఎటు పోయారు? వీళ్ళంతా కూడా మరి వాళ్ళు డాక్యుమెంట్ ఇచ్చి కొనుక్కున్నారా లేకపోతే వాళ్ళు కబ్జా చేసిరా? ఆ రోజుల్లో కన్స్ట్రక్షన్ అవుతుంది ఆల్రెడీ. ఇందులో కన్స్ట్రక్షన్ మీ ప్లేస్ లో ఇంకా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. మేము కానిస్తలేము. వాళ్ళు కడీలు వేసినా ఇప్పటికి 5 times 6 times మేమే కడీలు వేస్తాను, తీసుకుంటాం. డే టైం మేము వేస్తాం, నైట్ టైం వాళ్ళు తీసేస్తున్నారు. ఓకే, ఇప్పుడు TV9 ఆయనదే ఛానల్. ఆడ కూసోపోయి పోయి అంతవరకు పోలేదు. TV9 ఛానల్ ఆయనదే కదా, ఆడ కూర్చుంటే అయిపోతుంది కదా ఛానల్ ముందు. అప్పుడు ఎంత పెట్టి కొన్నారు మీరు? 3,000 జీతం. అంతే కదా. అప్పుడు ఎంత 85 అంటే మేము పుట్టిన సమయం అది, 40 ఏళ్ళ కింద. మీరేం చేసేవాళ్ళు? ఇట్రండి. ఆర్మీ ఎక్స్ సర్వీస్ మెన్. ఎక్కడెక్కడ పనిచేసారు మీరు? జమ్మూ కాశ్మీర్, డెహ్రాడూన్, లడాక్. ఓకే, మీరు ఫీల్డ్ లో ఉండేవాళ్ళ? ఓకే, 17 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? జయజవన్ కాలనీ, ఈసీఎల్ ఎక్స్ రోడ్ లో ఉంటున్నారు. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు ఉన్నారు. ఏంది మరి పరిస్థితి? అప్పుడు కొన్నారు, మీ ప్లాట్ కాకుండా పోయింది. మరి అప్పుడే ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోయారు? అక్కడ అంతే ఉంది, డబ్బులు లేవు. ఏదో అప్పుడు 400 పెట్టి ఏదో అప్పుడు జీతం కింద సింహాలు బయటకు వచ్చి సెక్యూరిటీగా చేసుకుంటా. అదేలేండి, అదే ఒకవేళ మీరు అప్పుడే, ఇప్పుడు వాళ్ళ ఆలోచన ప్రకారము మీరు అప్పుడే కట్టుంటే మీ తెరివే రాకపోతుండే కదా వాళ్ళు. కానీ మీరు కట్టలేకపోయారు. మీరు కట్టకపోవడమే తప్పు అయిపోయింది అనేది ఇప్పుడు మనకు అనిపిస్తున్నది కదా. ఒకవేళ వాళ్ళు అదే ప్లాట్ లో కట్టుకొని ఉంటే ఈ ఇష్యూ వచ్చేది. ఫైనాన్స్ లేదు, పేదరికం వాడికి అప్పుడు మాకేముందని. అవును, అది ఫైనాన్స్ కొంచెం ఇబ్బందిలో ఉన్నాయి. సో మీరు ఏం అడుగుతున్నారు ఇప్పుడు? ఆయన నుంచి ఏమన్నా డబ్బులు అడుగుతున్నారా? మా ప్లాట్లు మాకు కావాలని అడుగుతున్నారా? మా ఊళ్ళో ప్లాట్ మీకు కావాలని అడుగుతున్నారు. సో ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు ఇంతవరకు? రాష్ట్రపతి దగ్గర కూడా పోయిరని అంటున్నారు కదా. లెటర్ పంపారు, మా ఫ్రెండ్ రాశాడు, రిప్లై కూడా వచ్చింది.
సీఎం పేషీలో మేమే ఇచ్చినాం సార్. ఇప్పుడు ఇక్కడ ప్రజావాణి ఏమంటున్నారు అడిగితే, ప్రజావాణిలో ఇప్పుడు కంప్లైంట్ చేస్తే ఏమన్నారు? గత 4-5 years back ఇచ్చినాం సార్. వాళ్ళు స్టాంప్ పేసి రిసీట్ అంతే. వి సెల్యూట్ టు ద డిఫెన్స్ పర్సన్ విల్ లుక్ టు ద మ్యాటర్ అని, కానీ మన అంతవరకు ఏ సమాధానం లేదు సార్. సో చూద్దాం. ఆ రోజు టీవీలో కూడా కవరింగ్ చేశారు కానీ మరి మాకేం రాలేదు సార్. రాలేదు. సో మీరు ఓన్లీ పంచనామా తర్వాత మా పంచనామా కూడా చేయించాను. పంచనామా కాపీ కూడా ఇంట్లో ఉంది సార్. మాదే అన్నట్టు ఇచ్చారు. ఎక్స్టర్నల్ సర్వే చేసుకుంటాను మాకు అవకాశం లేదండి, మీరు ఇంటర్నల్ సర్వే ఇంటర్నల్ తర్వాత అద్దురాలు కూడా బాగా తీసుకున్నాం. నేను బాతుకున్న తర్వాత వాళ్ళు తీసాడు. ఇప్పుడు 2-3 సార్లు అయింది. 2-3 సార్లు ఇక్కడ సార్ 10 times దాకా అయిపోయింది. వేసినప్పుడల్లా తీస్తున్నారు. ఈ బోర్డు చూసారు కానీ ఫోటో చూసారు, అవునవును. పాత ఫోటోస్. ఇప్పుడు వీ డోంట్ వాంట్ ఎనీథింగ్, మాకు జస్టిఫికేషనే కావాలి. ఎందుకంటే మేము ఒక దగ్గర గుంజుకునే వాళ్ళం కాదు. ఆ కుట్టాడంత వయసు కాదు మాకు, కుట్టాడంత స్టెమినా మా దగ్గర లేదు, అంత డబ్బులు పెట్టుకునేంత అవకాశం కూడా ఆ డబ్బులు కూడా మా దగ్గర లేవు. దయచేసి మేము గరీబోళ్ళం ఆలోచన. సీఎంఆర్ గారిని కోరేది ఒక్కటే, ఆయనకు వేల లక్షల కోట్లు ఉన్నాయి రామేశ్వరం, ఏదో పెద్ద లెక్కన చిన్న వాళ్ళకి లెక్క. బహుశా రామేశ్వరం గారి దగ్గర బహుశా మ్యాటర్ వెళ్ళొచ్చు. ఎందుకు పోదు దొంగ, ఎందుకు పోకుండా మ్యాటర్ పోకుండా ఎందుకు ఉంటుంది? మనం ఏషియాని కబ్జాలే కదా. సో ఇది ఎంత దారుణం చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 అడ్వకేట్లను పెడితే అడ్వకేట్లను కొనేసినారు అంటే ఇక వేరే కోర్టుకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. సేమ్ ఇదే తెల్లాపూర్లో మనం ఆ హీరో వెంకటేష్, సురేష్ బాబు ఇద్దరు కలిసి ఇంకొక 4-5 కలిసి చేసిన వ్యవహారం మనందరికీ తెలిసిందే. గోపన్పల్లి దగ్గర సేమ్ ఇట్లనే ప్లాటింగ్ అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడో కొనుగోలు చేస్తారు 100 మంది. మళ్ళీ అసలైన ఓనర్ దగ్గర నుంచి వీళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ కింద కొనుక్కుంటారు. సో అక్కడ ప్లాటింగ్ ఒక్కొక్క ప్లాట్ ప్రకారం చూస్తే ఈసీలో వాళ్ళ పేర్లు వస్తుంది, అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూస్తే వీళ్ళ పేర్లు వస్తుంది. ధరణి తీసి బంగాళాఖాతంలో కలిపిన భూభారత్ తెచ్చినని ముఖ్యమంత్రి చెప్తాడు, ఇంతవరకు దానికి అతిగతి లేదు. ఇట్లాంటి వాళ్ళు ఏమైపోవాలా? సో వీళ్ళంతా ఈ దేశం కోసం పనిచేసిన వాళ్ళు. వీళ్ళు జమ్మూ కాశ్మీర్లో, డెహ్రాడూన్లో అక్కడ ఇక్కడ పనిచేసి మా భూమి మాకు ఉంది అని అనుకునేమో వాళ్ళు అక్కడ ఉండి కొట్లాడుతూ అనుకుంటారు. ఇక్కడ ఈ దొంగలు మాత్రం కబ్జా పెడతారు. మరి నీకు ఈ మీడియా ఛానల్ ఉంది, పెద్ద వ్యవస్థ, ఓటీటీలు, లేకపోతే ఇంకా పెద్ద రియల్ ఎస్టేట్ సామ్రాజ్యము, తెలంగాణనే శాసిస్తున్నావు నువ్వు. ఈ 11 ప్లాట్ల మీద ఎందుకు నీది? ఈ 11 కాదు, ఇంకా నాకు తెలిసి వీళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు, బయటికి రాని వాళ్ళు, ఇక పోయింది వదిలేద్దామని వదులుకునే వాళ్ళు ఎంతమంది? చాలా మంది. ఎందుకంటే 1985లో వాళ్ళు టైం అంటే ఇప్పటికి 40 ఏళ్ళు బతుకున్న వాళ్ళు ఎంతమందో, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతమందో. సో ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యతతో వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మనం కూడా దీని మీద ఫైట్ చేయడానికి ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. సో రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.